ఏంటమ్మా? వెళ్దాం పదా. అప్పుడే రెడీ అయ్యావా? ఆ, సరే వస్తున్నా. నాన్న ఇంకో 3 వారాల్లో నాకు మెయిన్ ఎగ్జామ్స్ నాన్న. అలాగా, సరే అమ్మా. ఇంతకీ బాగా చదివి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. సరే, దానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది నాన్న. ఎంత ఖర్చు అయినా సరే నువ్వు డాక్టర్ అవుతున్నావు, సరేనా? బాయ్ నాన్న. బాయ్ అమ్మా. సార్ ఒక్క నిమిషం. ప్రగతి వాళ్ళ ఫాదర్ మీరేనా? అవును మేడం. నేను ప్రగతి వాళ్ళ లెక్చరర్ని. ప్రగతి చాలా మంచి స్టూడెంట్. 2 డేస్లో తనకి మెడికల్ క్యాంప్ ఉంది. స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. తనేమో నాకు రావడం కుదరదు మేడం అంటుంది. తనని ఎలాగైనా మీరే పంపించాలి. బాయ్ ప్రగతి. బాయ్. రే, ఏం చేస్తున్నావురా? ఓ ఇదా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అక్క. అంటే ఈ మూతుంది కదా, ఇలా కాలుతో ఓపెన్ చేయాలి అంతే. అవునా? ఇది చేస్తే నీకేమొస్తుందిరా? ఇది పెద్ద పెద్ద సినిమా వాళ్ళే చేస్తున్నారు అక్క. ఇలాంటివి నెట్లో చాలా వీడియోస్ ఉంటాయి, అందుకే నేను థు, ఓ అక్క, నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాక నువ్వే వచ్చి సెల్ఫీ తీసుకుంటావులే. ఛీ, వీడు మారడు. ఏంటమ్మా, చదువుకుంటున్నావా? హా నాన్న. సరే చదువుకో. ఇంతకీ భోంచేసావా? హా. సరే, ఇవి తీసుకో. నాన్న, నాకెందుకు ఇప్పుడు ఇంత డబ్బు? దేవి టీచర్ పొద్దున్నే చెప్పిందమ్మా, మెడికల్ క్యాంప్ ఏదో ఉందంటగా. మన ఊళ్ళో అందరూ వెళ్తున్నప్పుడు నా కూతురు వెళ్ళకపోతే ఎలా? అందుకే తీసుకో. సరే, నువ్వు చదువుకో అమ్మా. హలో సుమతి, రిజల్ట్స్ వచ్చాయంట కదనే? నాకు 936. ఓ అవునా, కంగ్రాట్సే.
మరి నీకు? నేను ఇంకా చూసుకోలేదే. అదేంటి ఇంకా చూసుకోలేదా? లేదే, సిగ్నల్స్ రావట్లేదు. సరే సరే నేను మళ్ళీ చేస్తా. సరే, ఓకే ఓకే. హలో కీర్తన, చెప్పవే. రిజల్ట్స్ వచ్చాయంట కదనే. ఇంకా చూసుకోలేదా నువ్వు? నా ఫోన్లో సిగ్నల్స్ రావట్లేదు. సరే నేను చూసి చెప్తానేవే. సరే, నేను చూసి చెప్పు. హలో, ఈరోజు ఉదయం 10:30 విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. వాటిలో భాగంగా రాష్ట్రంలోని అత్యున్నత స్థాయిలో మార్కులు సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ప్రగతి ప్రథమ స్థానంలో నిలిచారు. మేడం కొంచెం ఇటు జరగండి. సార్ మీరు కూడా. మేడం ఇప్పుడు చెప్పండి, రాష్ట్రంలోనూ అత్యధిక మార్కులు సాధించి స్టేట్ టాపర్ వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఫస్ట్ కారణమే మా నాన్న. ఆయన నన్ను చాలా కష్టపడి చదివించారు. అది మాత్రమే కాదు, మా కాలేజ్, మా టీచర్, స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు చెప్పండి, మీ కూతురు స్టేట్లోనే ఫస్ట్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పాప ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది. బాగా చదువుకొని మంచి డాక్టర్ అవ్వాలని తన కళ. నా పొలం, ఇంటి స్థలాలు అమ్మైనా సరే తను బాగా చదివిస్తా. అలాగే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే చాలా సంతోషం. మేడం మీరు చెప్పండి, మీ స్టూడెంట్ ఇంత ఘన విజయం సాధించింది కదా, ఒక లెక్చరర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా గర్వంగా ఉంది నా స్టూడెంట్ ఫస్ట్ రావడం. ప్రగతి, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావమ్మా. ఆల్ ది బెస్ట్. ప్రగతి గారు మీరు చెప్పండి, మీ తర్వాత గోల్ డాక్టర్ అవడమేనా, లేక ఇంకా వేరే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు డాక్టర్ చదవాలన్న ఆశ ఇప్పుడు లేదు. అగ్రికల్చర్ చేసి రైతులకి సాయం చేద్దాం అనుకుంటున్నాను. ఇంత కష్టపడి చదివి ఇన్ని మార్కులు సాధించి ఇప్పుడు వ్యవసాయం చేస్తా అంటున్నారు అంటే ఇదంతా వృధానే కదా. అసలు ఎన్ని మెడికల్ కాలేజెస్ మీకు సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయో తెలుసా? మీరేంటి వ్యవసాయం చేస్తా అనేస్తున్నారు? అంటే ఏమాత్రం చదువుకున్న వారు మాత్రమే వ్యవసాయం చేయాలా? చదువుకున్నంత మాత్రం లాయర్, కలెక్టర్, ఇంజనీరింగ్ ఇవే చేయాలా? అప్పుడు వ్యవసాయాన్ని ఎవరు కాపాడతారు? అంటే ఎవరు వేటి గురించి పట్టించుకోవద్దు, వ్యవసాయం ఒకటే తెలుసుకుంటే చాలు అంటారా? నేను ఎవరిని బలవంతంగా వ్యవసాయం చేయమనట్లేదు. ఈ రోజుల్లో వాట్సాప్ స్టేటస్ల #సేవ్ ఫార్మింగ్, #జై కిసాన్, #సేవ్ అగ్రికల్చర్ అని స్టేటస్లు పెట్టి ఒక 24 గంటలు ఉంచితే తర్వాత ఎలాగో అందులో ఉండదు. అలాగే మనం కూడా వ్యవసాయాన్ని రోజు రోజుకి మర్చిపోతున్నాం. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తున్నాయి. #బాటిల్ క్యాప్ ఛాలెంజ్ అని, #జంపింగ్ ఛాలెంజ్ అని, ఆఖరికి ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా అలాంటి ఛాలెంజెసే చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అంతెందుకు, నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, #గో గ్రీన్ ఛాలెంజ్. దీనికి మీరు చాలా కష్టపడి కాలితో బాటిల్ క్యాప్ ఓపెన్ చేయక్కలేరు. అలాగని ట్రైన్లో నుంచో కార్లో నుంచో
జంపింగ్ చేయక్కర్లేదు. మీ ఇంటి ముందే ఒక మొక్కని నాటి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి వాటికి లైక్స్ రావు కాబట్టి ఎవ్వరూ చేయరు. ఎందుకంటే మనకి మంచి విషయాలు ఎప్పుడూ నచ్చవు కాబట్టి. కానీ ఒక్క మాట చెప్పగలను, ఈ దేశాన్ని కాపాడగల సమర్థత మన వ్యవసాయ కుటుంబాల చేతుల్లోనే ఉంది. అది మాత్రం నిజం. డాక్టర్ కావాలనుకునే మీ కూతురు ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటుంది. దీనికి మీరేమంటారు? నా కూతురు ఎప్పుడు డాక్టర్ కావాలనుకునేది. ఒక తండ్రిగా చాలా సంతోషపడ్డా, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటుంది. ఒక రైతుగా నాకు గర్వంగా కూడా ఉంది. ఏది ఏమైనా వ్యవసాయం అనేది మనం మర్చిపోకూడదు, మన పిల్లల్ని కూడా మర్చిపోనివ్వకూడదు. #GoGreen Challenge accepted. ఇటు చూడరా, గో గ్రీన్ ఛాలెంజ్ అంట. చాలామంది చేస్తున్నారు, మనం కూడా చేద్దాంరా. రాష్ట్రమంతా ఒక్కసారిగా గోగ్రీన్ నినాదాలతో మారుమోగిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా #GoGreen Challenge యాక్సెప్టెడ్ అంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. Challenge accepted. #GoGreen. #GoGreen Challenge accepted. GoGreen Challenge accepted. ఇక ప్రగతి వయసులో చిన్నదైనా సరే వ్యవసాయం గురించి చాలా గొప్పగా మాట్లాడిందంటూ అందరూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రగతిని అభినందిస్తున్నారు.